భార్యలతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయిన 10 మంది క్రికెటర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. దినేష్ కార్తిక్ నిఖిత అనే తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. వినోద్ కాంబ్లీ తన స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ని వివాహం చేసుకున్నాడు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆండ్రియా అనే మోడల్ ని పెళ్లి చేసుకున్నాడు. శిఖర్ ధావన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నటి అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. మహమ్మద్ షమి 2014లో హసీన్ జహాన్ ని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు చీర్ లీడర్ గా చేసిన హసీన్ పెళ్లైన తర్వాత తన వృత్తికి వీడ్కోలు పలికారు. కానీ అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. షోయబ్ మాలిక్ 2002లో అయేషా సిద్దికీ అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2010లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాను వివాహం చేసుకున్నాడు. సనత్ జయసూర్య 1998లో సుముదు అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన 1 సంవత్సరానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2000 సంవత్సరంలో సాండ్రాని పెళ్లి చేసుకున్నాడు. 2021లో వీరిద్దరూ విడిపోయారు. ప్రముఖ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ జోస్నా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మాధవి అనే జర్నలిస్ట్ను పెళ్లి చేసుకున్నాడు. మహమ్మద్ అజారుద్దీన్ మొదట నౌరీన్ అనే మహిళతో మహమ్మద్ అజారుద్దీన్ వివాహం జరిగింది. తర్వాత 1996లో సంగీత బిజ్లాని మహమ్మద్ అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నారు. బ్రెట్లీ 2006లో ఎలిజబెత్ ని పెళ్లి చేసుకున్నాడు. బ్రెట్లీ పెళ్లైన 2 సంవత్సరాలకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2014లో లానా అండర్సన్ తో బ్రెట్లీ వివాహం జరిగింది. యోగరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా క్రికెటర్. యోగరాజ్ సింగ్ శబ్నం సింగ్ కొడుకు యువరాజ్ సింగ్. తర్వాత వారిద్దరూ విడిపోయారు. యోగరాజ్ సింగ్ మళ్ళీ సత్వీర్ కౌర్ అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.